రూపాయలతో ప్రోడక్ట్ను లాంచ్ చేస్తే అది కస్టమర్కి సి వద్దకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. మరి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 40 రూపాయలకు లాంచ్ చేసిన ప్రోడక్టు కస్టమర్ కాడికి వచ్చేసరికి 100 రూపాయలు కావడానికి ముఖ్య కారకులు ఎవరంటే మధ్యవర్తులు. ఉదాహరణకు ఆర్ అంటే రిటైలర్ కావచ్చు, డబ్ల్యూ అంటే హోల్సేలర్ కావచ్చు, డి అంటే డీలర్ కావచ్చు, ఎస్ అంటే స్టాకిస్ట్ కావచ్చు. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ ఏడివి అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ మనకు 2 పటాలు ఇవ్వడం జరిగింది. సినీ హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ, స్పోర్ట్స్మెన్స్ కానీ, సెలబ్రిటీస్ కొన్ని వస్తువులపై అంటే కొన్ని ప్రొడక్ట్స్పై అడ్వర్టైజ్మెంట్ చేయడం జరుగుతుంది. మరి వాళ్ళు చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్ కూడా కంపెనీ వాళ్ళకు డబ్బులు కట్టి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక ప్రోడక్టు కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 40 రూపాయలకు లాంచ్ చేస్తే అది కస్టమర్కి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. అంటే మధ్యవర్తులు 60 రూపాయలు లాభార్జన చేస్తున్నారని అర్థం. ప్రస్తుతం నడుస్తున్న రిటైల్ మార్కెటింగ్ నుండి ఎవరెవరిని తొలగిస్తే మనం డైరెక్ట్ మార్కెటింగ్లోకి రావచ్చునో చూద్దాం. ఈ పటాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మధ్యన క్రాస్ మార్క్ పెట్టడం జరిగింది. ఆ క్రాస్ మార్క్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే రిటైలరు, హోల్సేలరు, డీలరు, స్టాకిస్టు మరియు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు. వీళ్ళందరినీ తొలగిస్తే కస్టమర్కు 60 రూపాయలు మిగిలే అవకాశం ఉంది. ఆ 60 రూపాయలే కంపెనీ వారు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కస్టమర్ మా కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతున్నాడు కాబట్టి ఈ 60 రూపాయల లాభాన్ని కూడా కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లోకి వస్తే కస్టమర్ ఎలాంటి లాభాలను పొందవచ్చో తెలుసుకుందాం. ఈ క్రింది పటాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తయారు చేసినటువంటి